ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ ధరించి ప్రాణాలను రక్షించుకోండి అనే నినాదంతో హెల్మెట్ యొక్క ఆవశ్యకతపై కాకినాడ సర్పవరం సెంటర్ నందు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. 27వ తేదీన కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఐపీఎస్ ఆదేశాల ప్రకారం హెల్మెట్ యొక్క ఆవశ్యకతపై వాహనదారులకు అవగాహన కల్పించారు. హెల్మెట్ లేని వాహనదారులకు ₹1000 జరిమానాకు బదులుగా కొత్త హెల్మెట్లు కొనిపించి వారి తలపై ధరించి ద్విచక్ర వాహనంపై ప్రయాణం చేసేటట్లు అవగాహన కల్పించారు ట్రాఫిక్ పోలీసులు. ట్రిపుల్ రైడింగ్, సెల్ ఫోన్ డ్రైవింగ్, మైనర్ డ్రైవింగ్ వల్ల జరిగే ప్రమాదాల గురించి ద్విచక్ర వాహనం నడిపే వాహనదారుడు హెల్మెట్ ధరించకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాలకు గురై చనిపోతున్నారని, మోటార్ సైకిల్స్ నడిపే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రయాణం చేయాలని, ట్రిపుల్ రైడింగ్, బైక్ స్టాండ్స్, మైనర్ డ్రైవింగ్ చేయరాదని, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం మరియు ర్యాష్ డ్రైవింగ్, నెగ్లిజెన్స్గా డ్రైవ్ చేయడం వల్ల రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, మోడిఫైడ్ సైలెన్సర్లు వాడడం వల్ల కర్ణ పేరు దెబ్బతింటుందని, వాహనాలు ప్రతి ఒక్కరూ గవర్నమెంట్ వారు జారీ చేసిన నెంబర్ ప్లేట్లను మాత్రమే వాడాలని, రెడ్ సిగ్నల్ పడినప్పుడు వాహనదారులు తప్పనిసరిగా స్టాప్ లైన్ వెనుక ఆగాలని, కాకినాడ పట్టణంలో కొత్తగా ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ట్రాఫిక్ నియమ నిబంధనలను ఉల్లంఘించిన వాహనదారులకి ఆటోమేటిక్ ఫైన్ జనరేషన్ సిస్టమ్ ద్వారా ఈ చలాన్ ఫైన్స్ వేయబడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ డి రామారావు, ఎస్ఐ కె అప్పారావు మరియు ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు. ఒక ఇంటి యజమాని ఉంటాడు, ఆ యజమాని చచ్చిపోతాడు. కుటుంబ పరిస్థితి ఏంటి? ఆ హెల్మెట్ ఉంటే ఆ ప్రాణం కాపాడు. ఆ హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల రోడ్డు దగ్గర చనిపోతుంది. దానివల్ల పేపర్ వల్ల హెల్మెట్ పెట్టుకోవడం అంటున్నాడు, అక్కడ నుంచి ప్రయోజనం చేస్తున్నాడు. కాబట్టి కంపల్సరీ మీరు అందరూ హెల్మెట్ క్యారీ చేయండి, హెల్మెట్ పెట్టుకుంది ఈ సేఫ్టీకి వస్తాయి. ఇప్పుడు హెల్మెట్ గురించి సార్ చెప్తున్నాను సార్.